నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. మోకాలి చిప్ప మార్పిడి, శస్త్రచికిత్స మరియు డయాబెటిక్ రివర్సల్ గురించి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో డాక్టర్ బాలరాజు నాయుడు గారు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ట్రైన్డ్ ఇన్ యూకే, ఇటలీ, జర్మనీ అండ్ ఫ్రాన్స్ నుంచి, అలాగే ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ చంపాపేట్, హైదరాబాద్. అలాగే వారితో పాటు రవికిరణ్ గారు, జనరల్ ఫిజిషియన్, డయాబెటలాజిస్ట్, లైవ్లో అందుబాటులో మనకి ఈరోజు ఉన్నారు. దీని గురించి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. బాలరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోకాళ్ళ నొప్పులు అంటేనే చాలామంది ఈ మధ్య భయపడుతున్నారు, ఈ ఆపరేషన్స్ చేయించుకోవాలి అని అంటే. సో ఈ సిచ్యువేషన్స్లో ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇంక్లూడ్ అవ్వడం మూలన చాలామందికి పెయిన్ రిలీఫ్తోనే ఈజీగా అయిపోతుంది, ఈజీగా ఈ మెథడ్తో చేయించుకుంటే మనకు అంత పెయిన్ఫుల్ ఉండదు అనే మైండ్ సెట్కి డాక్టర్స్ అందరూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఈ రోబోటిక్ టెక్నాలజీ త్రూ చేసిన దానికి నార్మల్ దానికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? సో యూజువల్గా మనకు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటంటే, ఈ బ్లూ కలర్లో కనపడుతుంది కార్టిలేజ్, ఇది ఫీమర్ బోన్, ఇది లెగ్ బోన్. సో యూజువల్ ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ 45 ఇయర్స్ వరకు అందరికీ ఇలాగే ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లోగా ఈ కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ మోడల్ చూసినట్టయితే మీరు ఒక సైడ్ కాండైల్ కంప్లీట్గా కార్టిలేజ్ ఓన్ అవుట్ అయ్యి అరిగిపోయి మీకు కార్టిలేజ్ అనేది వెళ్ళిపోయి ఈ రెడ్ కలర్ కనపడుతుంది కదా, ఇది మొత్తం ఊడిపోతుంది. సో దీన్ని ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్. దీంట్లో మొత్తం ఎర్లీ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్ అంటారు. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్లో కంప్లీట్గా నీ జాయింట్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఎర్లీ, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అని ఉంటుంది. సో మోడరేట్లో కంప్లీట్గా ఒక దాంట్లో నుంచి కార్టిలేజ్ వెళ్ళిపోయి పేషెంట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో మనం కంపల్సరీగా పేషెంట్కి ఫిజియోథెరపీ, వెయిట్ లాస్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాన్ని కవర్ చేయొచ్చు. మోడరేట్ ఆర్థరైటిస్లో కొంచెం రెగ్యులర్గా ఒక ఇంజెక్షన్స్ కానీ ఆర్ వెయిట్ లాస్ అయిన తర్వాత సరిపోతుంది. అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రం కంపల్సరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మీరు చూసినట్లయితే ఈ యొక్క ఏదైతే అరిగిపోయిన కార్టిలేజ్ ఉందో దాన్ని ఒక యాంగిల్లో కట్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, దీనికి 2 హోల్స్ పెట్టేసి కంప్లీట్గా ఈ 2 హోల్స్ పెట్టేసి దీని ప్లేస్లో ఒక సైడ్ మెటల్ వస్తుంది, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంది. సో రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఈ మెటల్ కూర్చోబెట్టే పద్ధతికి 100% యాక్యురసీ ఉంటుంది. ప్లస్ ఇది మ్యాక్సిమం 6 minutes to 8 minutesలో సర్జరీ కంప్లీట్ అవుతుంది. అండ్ దీనివల్ల పేషెంట్కి ఏంటంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ప్లస్ ఈ మెటల్ యొక్క ప్లేస్మెంట్ అనేది 100% యాక్యురేట్గా ఉంటుంది. దాంతో మనకు పేషెంట్కి నడకలో ఇక్కడ చూసినట్టయితే, స్క్రీన్ పై చూసినట్టయితే పేషెంట్లు 3rd day ఆ విధంగా నడుస్తున్నారు. అతను పేషెంట్ మాకు ఒంగోలు నుంచి వచ్చాడు. సో సర్జరీ చేసిన తర్వాత వీల్ చైర్లో వచ్చిన పేషెంట్ అలా నడుస్తున్నాడు. సో దీనికి మెయిన్ కారణం రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ వల్ల యాక్యురసీ పెరుగుతుంది, పొజిషన్ ఆఫ్ ద కాంపోనెంట్ బాగుంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బోన్ కటింగ్ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో దానివల్ల మెయిన్ పేషెంట్ అనేది వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో మా దగ్గర సర్జరీ చేయించుకున్నట్లయితే 99.99% యాక్యురసీ ఇస్తున్నాం. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ నీ మార్పిడికి సంబంధించి వస్తున్నారు పేషెంట్స్ అనేవాళ్ళు? యూజువల్గా మా దగ్గరికి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వచ్చేసరికి 55 to 65 years వాళ్ళు ఉంటారు. సో 55-65 years అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే వయసుతో పాటు పెరిగేది. కొంచెం ఎర్లీ ఏజ్లో కూడా వస్తుంటారు, 28 years నుంచి 30 years వాళ్ళకు. వాళ్ళని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్, వాళ్ళకు వాళ్ళ బాడీలో కార్టిలేజ్ అనేది ఏజ్తో కాకుండా సంబంధం లేకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్తో అరిగిపోతూ ఉంటుంది. దీన్ని కీళ్ళవాతం అంటాం, దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. బాడీలో 2 రకాల టెస్టులు చేస్తాం. ఒకటి సీరం ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీ-CCP యాంటీబాడీస్ అని. ఈ 2 టెస్టులు చేస్తే పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం మందులు వాడుకున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళకి క్యూర్ అవుతుంటుంది. ఇలా శస్త్రచికిత్స సమయంలో ఈ రోబోటిక్ వ్యవస్థ ఖచ్చితత్వాన్ని ఎలా పెంచుతుంది అంటారు? సో దీని ఖచ్చితత్వాన్ని మనం యొక్క ఎనీ సర్జరీ మనకేంటంటే, మనం మాన్యువల్, 2nd generation నావిగేషన్, 3rd generation రోబోటిక్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా తక్కువ కోత ఉంటుంది అండ్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అండ్ పేషెంట్స్ 15 రోజుల్లోనే యూజువల్గా వాళ్ళ యొక్క యాక్టివిటీకి రిటర్న్ అవుతారు. ఇక్కడ మోడల్లో చూసినట్లయితే మా దగ్గర ఉన్న రోబోట్ 4th generation రోబోట్ అంటే కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ. మనకు సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. మీరు ఆ మోడల్లో చూసినట్టయితే పేషెంట్తో అడుగుతూ ఉంటాం, మీకు ఏమైనా నొప్పి తెలుస్తుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకంటే పేషెంట్ వాళ్ళతో మాతో ఇంటరాక్ట్ అవుతుంటారు. సో దీనివల్ల పేషెంట్కి ఫాస్ట్గా రికవర్ అవుతారు. రెండోది
అండ్ బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బోన్ కటింగ్ తక్కువ ఉంటుంది, యాక్యురేట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ అంటే కరెక్ట్ పొజిషనింగ్ కరెక్ట్ ఉంటే చాలామంది పేషెంట్స్ 100 మంది రెగ్యులర్ సర్జరీ చేసుకుంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పేషెంట్స్ కొంచెం అన్హ్యాపీగా ఉంటారు, కొంచెం నొప్పి ఉంది కొంత నొప్పి ఉంది, ఎందుకంటే ఈ ఇంప్లాంట్ అనేది సరిగ్గా కూర్చోదు. బట్ రోబోటిక్ సర్జరీ అట్ట కాదు, వెరీ యాక్యురేట్ 0.1 mm అంటే సబ్-మిల్లీమీటర్ యాక్యురసీ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్స్కి పెయిన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో ఒకవేళ ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏ ప్రాతిపదికన వాళ్ళని అనాలిసిస్ అనేది చేస్తారు, వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి? సో యూజువల్గా మేము స్టాండింగ్ ఎక్స్రేస్ తీసుకుంటాం, నిలబట్టి 2 మోకాళ్ళు, ఏపీ లేటరల్ స్కైలైన్ వ్యూ. సో ఏ రేడియాలజికల్ డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే పరంగా దీంట్లో కూడా ఏ రేడియాలజికల్గా 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అని. 1, 2 మెడిసిన్తో సరిపోతుంది, 3 అయితే ఇంజెక్షన్స్, 4 అయితే సర్జరీ. బట్ అన్నిటికంటే మెయిన్గా పేషెంట్ మేము రికమెండ్ చేసేది ఇది పేషెంట్ డిమాండింగ్ సర్జరీ అంటాం. పేషెంట్ డిమాండింగ్ సర్జరీ అంటే ఏంటంటే పేషెంట్ అడుక్కొని చేయించుకోవాలి మా దగ్గరికి వచ్చిన తర్వాత. యూజువల్గా డాక్టర్లు సర్జరీ చేస్తారంటారు, నో, దట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఇది ఎప్పుడైనా పేషెంట్ డైలీ చేసుకోవడానికి వాళ్ళు చేసుకునే పనిలో ఇబ్బంది ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది, రాత్రి నిద్రపోకుండా బోన్ తగిలి నైట్ పెయిన్ అంటారు, రెస్టింగ్ నైట్ పెయిన్ అంటాం, అప్పుడు అయినా సర్జరీ చేయించుకోవాలి. లేదు బాత్రూమ్కి వెళ్ళడానికి, మెట్లు ఎక్కడానికి దిగడానికి, ఇండియన్ టాయిలెట్స్ వాడడానికి కష్టం అవుతుంది, అప్పుడు సర్జరీ చేయించుకోవాలి. అంటే ఇవి పేషెంట్ డిమాండింగ్ సర్జరీ అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఇబ్బంది అవుతున్నప్పుడు మాత్రమే ఈ సర్జరీ రికమెండ్ చేస్తాం తప్ప పేషెంట్ ఎక్స్రేని బట్టి సర్జరీ చేయం. ఎక్స్రే అనేది ఒక పార్ట్, బట్ వాళ్ళ యొక్క లైఫ్లో యాక్టివిటీస్ లిమిట్ అయితే మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. రైట్. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది సాధారణంగా ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది. ఎవరి మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మగవాళ్ళు, ఆడవాళ్ళు, జెండర్ డిఫరెన్షియేషన్? యూజువల్గా మా దగ్గరికి 100 మంది పేషెంట్స్ వస్తే అందులో 80 మంది ఆడవాళ్ళు ఉంటున్నారు. ఎందుకు మెయిన్గా ఉంటున్నారంటే వాళ్ళకు గల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూజువల్గా వాళ్ళ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అంటే ఉమెన్స్ 168 సెంటీమీటర్స్ అనుకోండి, 168 - 100 అంటే 68 kgs మాత్రమే ఉండాలి. బట్ ఇండియన్లో పేషెంట్స్లో చాలామంది మేము చూసిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత 10 to 15 kgs వెయిట్ పెరుగుతారు. ఆ వెయిట్ అట్లాగే కంటిన్యూ అవుతుంటారు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో వెయిట్ పెరిగేసరికి నీ కార్టిలేజ్ అనేది లోడ్ తీసుకోకపోయేసరికి వాళ్ళకు ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, అంటే అరుగుదల, మోకాల అరుగుదల. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 45 years వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైన హైట్ కంటే వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 158 సెంటీమీటర్స్, వీ రికమెండ్ అరౌండ్ ఫర్ ఫీమేల్స్ అరౌండ్ 58 to 62 kgs. అది దాటిన తర్వాత వాళ్ళు ఒకవేళ 5 kgs పెరిగినట్టే 25 kgs లోడ్ పడుతుంటుంది. సో 5 years డౌన్ ద లైన్లో మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చేవరకంటే 50 years వచ్చేసరికి వాళ్ళకు కంపల్సరీగా స్టేజ్ 2 నుంచి 3కి వస్తుంది. 55 years వచ్చేవరకు స్టేజ్ 3, 60 వరకు స్టేజ్ 4. సో ఎవరైతే సన్నగా ఉంటారో, ఎవరైతే వెయిట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తారో, వాళ్ళకి హైట్ తగ్గట్టుగా కింద కూర్చోరో, మెట్లు ఎక్కరో, బాసిపట్లు వేసుకొని పద్మాసనాలు, వజ్రాసనాలు చేయరో వాళ్ళు వెరీ లేట్గా నీ పెయిన్స్ వస్తాయి. బట్ ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉండి సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువ చూసుకుంటారో, ప్లస్ పికిల్స్ ఎక్కువ ఎవరు తింటారో, అంటే స్టోర్డ్ ఫుడ్స్, వాటి వల్ల ఏమవుతుందంటే కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్ సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేయాలి, అండ్ మోర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ టాయిలెట్స్ 45 years తర్వాత బ్యాన్ చేయాలి. మెట్లు ఎక్కడం దిగడం, ప్రతిసారి మెట్లు ఎక్కి దిగినప్పుడల్లా 4 times లోడ్ పడుతుంది జాయింట్ మీద. సో మెట్లు ఎక్కడం దిగడం అనేది కంపల్సరీ తక్కువ చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే నీ పెయిన్ వచ్చినట్లయితే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నీ పెయిన్ వచ్చిందంటేనే ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద నీ జాయింట్ అన్నట్టు. సాధారణంగా చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే 2 legsకి ఒకేసారి నీ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవడం కరెక్టా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం కరెక్టా అంటారు? ఇదంతా కూడా కార్డియాక్ ఫిట్నెస్, జనరల్ ఫిజిషియన్ ఫిట్నెస్ అండ్ అనస్థీషియాలజిస్ట్ ఫిట్నెస్. అంటే 3 డాక్టర్లు చూస్తారు. దీనికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు అన్నీ ముందే టెస్ట్ చేస్తామంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా, హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా, వాళ్ళ యొక్క ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎంత ఉంది, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, ఓవరాల్గా చూసిన తర్వాత అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ 4 doctors విల్ సిట్ టుగెదర్. అంటే ఒక అనస్థీషియాలజిస్ట్, మత్తుమంది ఇచ్చే డాక్టర్, ప్లస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్, ఇంటెన్సివిస్ట్ డాక్టర్, అంటే సర్జరీ తర్వాత ఆయన చూడాల్సింది, ప్లస్ అంతకంటే ముందు కార్డియాలజిస్ట్ డాక్టర్, కార్డియాక్ ఫిట్నెస్ కూడా ఉండాలి, ప్లస్ ఆర్థోపెడిక్ డాక్టర్. అంటే 5 team of doctors కూర్చొని ఈ పేషెంట్కి అన్ని టెస్టులు బాగున్నాయి, దెన్ వీ కెన్ గో హెడ్ అనుకుంటే యూజువల్గా మేము రికమెండ్ చేసేది అంటే 65 years బిలో ఉంటే రెండు కాళ్ళు ఒకటే రోజు చేస్తాం. 65 అబోవ్ ఉంటే ఒక 3 weeks కానీ 6 weeks కానీ 3 days గ్యాప్ ఇచ్చి చేస్తాము. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ అండ్ పేషెంట్ యొక్క విల్ పవర్. చాలామంది పేషెంట్లు ఏంటంటే ఒకటే నొప్పిలో 2 అయిపోతాయని చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకు
ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ కొన్నిసార్లు ఏమైతే ఏజ్ ఎక్కువ వాళ్ళకి చేయించుకున్నట్టయితే 3 రోజులు అడ్మిషన్ అవసరం పడేది, కొన్నిసార్లు 5 రోజులు 6 days అడ్మిషన్ పడుతుంది, ఎక్స్టెండెడ్ స్టే అంటాం. సో అన్నిటి కూడా ఏ హాస్పిటల్ అయితే ఫెసిలిటీస్ ఉంటో అవన్నీ ముందే చూసుకోవాలి. చిన్న హాస్పిటల్లో చేసుకున్నట్టయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, 2 కాళ్ళు ఒకటేసారి చేసుకున్నట్టయితే. ఓకే, వన్స్ సర్జరీ అనేది ఎంత సమయం పడుతుంది, అలాగే సర్జరీ తర్వాత మీరు ఈజీగా నడిచేయచ్చు 2-3 or 3 daysలో అని అంటున్నారు కదా, నడుస్తున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సో అంత ఈజీగా క్విక్ రియాక్షన్ అనేది దీని త్రూ వస్తుంది. వచ్చిన తర్వాత అదే ఎఫెక్ట్ మళ్ళీ కంప్లీట్గా పడకుండా బాడీ మీద ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి వన్స్ వీళ్ళు సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత? సో యూజువల్గా మెయిన్ సర్జరీ వచ్చి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మెయిన్ సర్జరీ అంటే బోన్ కటింగ్ అండ్ ఇంప్లాంటేషన్ అరౌండ్ 8 minutes to 10 minutes ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే యూజువల్ కన్వెన్షనల్ సర్జరీలో మనకు అరౌండ్ 1.5 hour టైం పడుతుంది. దీంట్లో మాత్రం మనకు మెయిన్ కటింగ్ టెక్నిక్ అంతా కూడా 8 to 10 minutes అయిపోతుంది, అండ్ ఇంప్లాంటేషన్ అనదర్ 10 minutes. సో టోటల్గా మెయిన్ సర్జరీ మేము 20 minutes టైం పడుతుంది. అండ్ మా దగ్గర ఉన్న 4th generation రోబోట్ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటెడ్, అంటే ఎర్రర్ రేట్ అనేది 0.0%, అంటే అసలు ఎర్రర్ చేయదు. యూజువల్గా సర్జన్ కంట్రోల్డ్ ఉంటుంది. మనం ఈవెన్ పేషెంట్ కాఫ్ చేసినా, అంటే అబ్డామినల్ ప్రెషర్ పెరిగిన, బోన్ మూవ్మెంట్ ఉన్నది డిటెక్ట్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే పేషెంట్కి చాలా తక్కువ కోత ఉంటుంది, ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అందుకే మా పేషెంట్ చూసినట్టయితే మీరు పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు ఇంటరాక్టింగ్ ఉన్నాం పేషెంట్ తోటి. అండ్ వీళ్ళు నెక్స్ట్ డే మాత్రం కంప్లీట్గా బరువేసి నడుస్తారు, సెకండ్ డే మెట్లు ఎక్కుతారు, థర్డ్ డే ఇంటికి పంపిస్తాం. 15 daysలో కుట్లు తీస్తాం, అండ్ 30 daysలో వాళ్ళు ఫాస్ట్గా నార్మల్గా నడుచుకుంటూ మా దగ్గరకు వస్తుంటారు. యూజువల్గా వీ రికమెండ్ ఈవెన్ మెట్లు ఎక్కడం, దిగడం, కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం కూడా నేర్పిస్తాం మా దగ్గర. ఎందుకంటే ఎప్పుడైనా అన్నోన్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి. అండ్ రికవరీ టైం వచ్చేసరికి 15 days నుంచి 30 days. మా యొక్క గ్యారంటీ ఏంటంటే 20 daysలో 20 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు 99% ఆఫ్ ద పేషెంట్స్. ఓకే, సో వాళ్ళ యవ్వనాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తున్నారు మీరైతే. సో చాలా మందికి ఈ రోబోటిక్ టెక్నాలజీ అంటే మిస్కన్సెప్షన్ చాలా వరకు ఉంది. సో మీ దగ్గర దాకా వచ్చిన మిస్కన్సెప్షన్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే రోబోటిక్ టెక్నాలజీలో ఒకవేళ రోబోట్ మిస్టేక్ చేస్తే డాక్టర్ దాన్ని రెక్టిఫై చేయగలడాన్ని. యూజువల్గా ఏంటంటే రోబోట్ ఈజ్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కంప్యూటర్ అంటే మాన్యువల్గా ఒకరు సెట్ చేస్తూ ఉండాలి, అండ్ వీ నీడ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ అనేది ఆటోమేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ ATM మిషన్స్లో జస్ట్ నువ్వు ఎంటర్ చేసి 1000 rupees రావాలని ఎంటర్ చేస్తే 1000 rupees ఇస్తుంది. బట్ ఎట్ ద సేమ్ వే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. బట్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఇట్ ఈస్ ఎ యూజర్, అంటే ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటే పేషెంట్ ప్లస్ సర్జన్ ఇద్దరు మాట్లాడుకుంటూ, ఒకవేళ జస్ట్ మేము స్టాప్ ఇట్ అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రోబోట్ స్టాప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్, 99.99% అసలు తప్పు చేయదు. అండ్ చేసినా మా దగ్గర స్టాపింగ్ మెకానిజం, ఎమర్జెన్సీ బటన్స్, ప్లస్ సర్జన్ కూడా పక్కనే ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే వీడియోలో పక్కనే ఉంటాను నేను. సో బట్ యాక్యురసీ కోసం రోబోట్ వాడుతున్నాం. ఇంతకుముందు ఇవన్నీ కూడా గత 10 years నుంచి అందుబాటులోకి వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ 5 years కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది 4th generation హ్యూమనాయిడ్ రోబోట్ అన్నట్టు. దీనివల్ల పేషెంట్స్కి చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటుంది, కానీ డిసడ్వాంటేజెస్ ఒకటే కాస్ట్ ఎక్కువ అంటే అది కూడా మనం లైఫ్ టైంలో 30 years వరకు గ్యారంటీ ఇస్తుంటే మీరు పర్ ఇయర్ అరౌండ్ ఒక 1000 rupees ఖర్చు పెట్టినట్టు, అంతకంటే ఎక్కువ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు గారు. అండ్ నెక్స్ట్ రవికిరణ్ గారు, ఇప్పటి వరకు మనము షుగర్ వచ్చింది ఒక పేషెంట్కి అని అంటే అదొక దీర్ఘకాలిక సమస్యగా భావించే వాళ్ళే చాలామంది ఉన్నారు. దానికి కంప్లీట్గా ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అనే ఇది మిస్కన్సెప్షన్లో చాలామంది ఉన్నారు. సో దీన్ని రివర్సల్ చేసే మార్గం కూడా ఉంది అంటూ డాక్టర్స్ చెప్తున్నారు. అసలు దీని గురించి చెప్తారు? డయాబెటీస్ రివర్స్ గురించి మాట్లాడాలి అంటే డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అంటే జనరల్గా చూడండి, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఉబకాయం కానివ్వండి, ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అంటే నిశ్చల జీవనశైలి కానివ్వండి, లేదంటే మనం తీసుకునే డైట్ కానివ్వండి, అంటే సన్న బియ్యం కానివ్వండి, హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ అట్లాంటి తీసుకోవడం వలన మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, అంటే తీసుకునే ఎనర్జీ, ఖర్చు పెట్టే ఎనర్జీ సమాంతరంగా లేకపోవడం వలన ఆ ఎనర్జీ అనేది లోపల స్టోర్ అవుతుండడం వల్ల వచ్చే ప్రాబ్లం డయాబెటీస్. అది జీవనశైలి వల్ల వచ్చే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో డయాబెటీస్ రివర్సల్ ఎలా చేస్తామంటే వీళ్ళు కరెక్ట్ ద లైఫ్ స్టైల్. అంటే ఒక పర్సన్ ఉన్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చొనే ఉంటున్నారు, వాళ్ళకి ఒక యాక్టివిటీ ఉండట్లేదు, కానీ తినే ఫుడ్ మాత్రం ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు, దానివల్ల షుగర్ ఎక్కువ రైజ్ అవుతుంది అనుకోండి, వాటిలో కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ షుడ్ బి చేంజ్డ్ ఫస్ట్. అవి కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి మనం డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు.
అలా. చాలా మంది పేషెంట్స్కి ఉండే కన్సెప్షన్ ఏంటి అంటే షుగర్ వచ్చింది కదా, మేము మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కదా, మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది అని, లేకపోతే ఆ పర్సంటేజెస్ని 180, 200, 300 ఈ దీంతో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కానీ ఈ ఫుడ్కి సంబంధించి మాత్రం అది మెయింటైన్ చేయడం చాలామంది చేయకపోతూ ఉంటారు. సో నిజంగానే సాధ్యపడిద్ది అంటారా ఓన్లీ ఫుడ్లో చేంజెస్ తీసుకుంటే? జనరల్గా ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఈజ్ ద క్యాలరీ రిక్వైర్మెంట్స్. ఒక పర్సన్ ఉన్నారు, ఒక 40 years ఏజ్ ఉన్నారు, ఒక పర్సన్ 60 years ఏజ్ ఉన్నారు అనుకోండి. 40 years వాళ్ళు చేసే వర్క్కి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇంటేక్ అండ్ 60 years వాళ్ళు చేసే వర్క్కి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇంటేక్కి దేర్ షుడ్ బి అ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఎక్కువ అంటే 40 years వాళ్ళు నడుస్తున్నారు, కొంచెం వాకింగ్ ఎక్కువ ఉంది, రోజుకు ఒక 2000-3000 అడుగులు వేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ వుడ్ బి సమ్ వాట్ హయ్యర్. సో వాళ్ళు అంతే క్యాలరీస్ తీసుకొని ఇంటి దగ్గర రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చొని ఉండే వాళ్ళు అంతే క్యాలరీస్ తీసుకున్నారు అనుకోండి, దెన్ కమ్స్ అ డిఫరెన్స్. సో మెయిన్గా ఎక్కడ ఉంటుంది అంటే మనం ఖర్చు పెట్టే ఎనర్జీ కన్నా కూడా ఒక మోతాదు పర్సెంటేజ్ వరకే మనం ఎక్కువ ఇంటేక్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో డిస్ప్రపోర్షనేట్గా డిఫరెన్స్ వస్తుందో అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఆర్ సఫిషియంట్ టు కంట్రోల్ డయాబెటీస్ అండ్ ఇన్ సమ్ కేసెస్ టు రివర్స్ డయాబెటీస్. ఐడియల్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, ఎట్లీ లెస్ దాన్ 50 years ఉండి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేవనుకోండి, మనం వాళ్ళలో ఇంటెన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే డిన్నర్ వరకు కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. అన్ని అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, డయాబెటీస్ రివర్సల్ ఈజ్ అ ట్రూత్. ఓకే, ఇప్పుడు ఈ డయాబెటీస్కి సంబంధించి కొంతమంది మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, తగ్గిపోతుందిలే అని అనుకుంటుంటారు. కానీ అది వేరే ఆర్గాన్స్ కానీ లేకపోతే ఇతర హెల్త్ ఇష్యూస్కి కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా? ఏవి ఎక్కువగా చెప్తుంటారు పేషెంట్స్? మెడికేషన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అంటే మెడికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డయాబెటీస్ కంట్రోల్లో. బట్ ఓన్లీ ఆఫ్టర్ ఎ పేషెంట్ హ్యాస్ డన్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్ దెన్ ద మెడిసిన్స్ విల్ కమ్ ఇన్ టు రోల్. అంటే ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైట్ చేంజెస్ కానీ చేసుకున్న తర్వాత కంట్రోల్ చేసుకోలేని పక్షాన్నే మనం టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఎస్, టాబ్లెట్స్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. షుగర్ని అవసరానికి మించి తగ్గేయడం కానివ్వండి, అంటే మనం ఒక టాబ్లెట్ వేసుకొని తినకపోతే షుగర్ డేంజరస్లీ లోవర్ లెవెల్స్కి పడిపోవడం కానివ్వండి, లేదు అంటే మూత్రం ఎక్కువ రావడం కానివ్వండి, బరువు పెరగడం కానీ, ఇట్లాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ వన్స్ అంటే ఒక లైఫ్ స్టైల్ డైట్ చేంజెస్ కంట్రోల్ చేసుకోలేని పక్షాన దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ మెడికేషన్స్. బట్ ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చింది డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. మనం దాన్ని అడ్రస్ చేయకుండా మనం వీ కీప్ ఆన్ టాబ్లెట్స్ వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం మూల కారణం సాల్వ్ చేయకుండా ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానివ్వండి మనం రిపోర్ట్స్లో కంట్రోల్ చేయగలుగుతాం, కానీ డయాబెటీస్ అనేది మొత్తానికి మనల్ని విడిచి వెళ్ళదు. రైట్, మనం ప్రీవియస్గా చూసుకుంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే షుగర్ రావడం పెద్దవాళ్ళు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కన్సీవ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళకి షుగర్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఇట్లా రావడానికి గల రీజన్ ఏంటంటే? డయాబెటీస్ ఇదే లైఫ్ స్టైల్ డిజార్డర్ అనుకున్నాం కదండి. కానీ మనం ఇందులో ఒక కిటుకు అబ్జర్వ్ చేయాలి. ఆఫీస్లో చాలామంది అంటే ఒక ఆఫీస్లో కనుక 100 members కెపాసిటీ ఉందనుకోండి, అందులో అందరూ 100 members కూర్చొని ఉన్నా కానివ్వండి, అందులో 100 membersకి రాదు, ఒక 10-15% పీపుల్కే వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే జెనెటిక్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే జెనెటికల్ ప్రాబ్లంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, డైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వస్తుంది. ఏ ఒక్కటి ప్రాబ్లం ఉన్నా కానీ డయాబెటీస్ రాదు, ఈ మూడు కలిసి ఉన్న వాళ్ళకే వస్తుంది. సో జనరల్గా ఈ జెనెటిక్స్ అనేవి మనకి 100 ఏళ్ళ నుంచి వస్తున్న థింగ్స్ ఇది. కానీ ఆ జెనెటిక్స్ మీద నుంచి మనము ఈ సెడెంటరీ నిశ్చల జీవనశైలి కానివ్వండి, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్స్లో దొరికే ఫుడ్స్ కానివ్వండి, లేదంటే హోటల్స్లో దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే హై ఇన్ సోడియం, అంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, నిల్వ చేయడానికి ఉప్పు ఎక్కువ ఉంటుంది, అండ్ టేస్ట్ రావడానికి స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ క్యాలరీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ రెండింటితో పాటు జెనెటిక్ ఎఫెక్ట్ ఉండడం వలన యంగ్ ఏజ్లో 30-35 yearsకి కూడా బరువు ఎక్కువ పెరగడము, డయాబెటీస్ రావడం చూస్తున్నాము. రైట్, ఈ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. చెప్పండి కాలర్. జహంగీర్ కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. హలో జహంగీర్, నమస్తే అండి. నమస్తే అండి, మీరు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జహంగీర్ గారు, ఒకసారి టీవీ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్లో మాట్లాడగలరా? హలో హలో, చెప్పండి మీ సమస్య ఏంటి? జహంగ్ సార్తో మాట్లాడండి, లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. డయాబెటీస్ రివర్సల్ గురించి. నా వయస్సు మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడరా టీవీ దగ్గర నుంచి.
సో కాల్ కట్ అయినట్టుంది సార్. రవికిరణ్ గారు, ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి మనం రావడం చూస్తున్నాము. ఇన్ కేస్ ఎర్లీ ఏజ్లో దాన్ని కనుక కనిపెట్టగలిగితే షుగర్ ఉంది అని చెప్పేసి, దాన్ని తగ్గించడానికి మెడిసిన్స్ కాకుండా ఈజీ వేలో ఫుడ్ డైట్ మాత్రమే ఉంటే సరిపోతుందంటారా? కంపల్సరీ మ్యాండేటరీగా యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ 30 to 40 years లోపు వచ్చిన డయాబెటిక్ పేషెంట్స్కి దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ కార్డియాక్ ఫిట్నెస్. జనరల్గా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి తక్కువ పర్సంటేజ్లో ఉంటాయి. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని క్యాలిక్యులేట్ చేసుకొని కనుక మనం డైట్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 100% అనండి, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ ద పీపుల్కి మనం వాళ్ళు ఏవైతే టాబ్లెట్స్ వాడుతున్నారో టాబ్లెట్ డోసేజ్ తగ్గించుకోవచ్చు. లేదు ఇఫ్ దే ఆర్ మంచి మోటివేటెడ్ అయినప్పుడు మనం మొత్తానికి టాబ్లెట్స్ అవసరం లేకుండా డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చు. అండ్ డయాబెటీస్ రివర్సల్స్ ఎలాంటిది అంటే, మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేసి అంటే డైట్ కంట్రోల్ కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కంట్రోల్ చేసుకుని డయాబెటీస్ వెళ్ళిపోదు మనకి. మనం వీ హ్యావ్ టు ఏదైతే లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లైఫ్ ఫర్ ఎవర్ మెయింటైన్ చేయాల్సి. అంటే తినే ఫుడ్ జాగ్రత్తగా చూసుకొని తినడం కానివ్వండి, ఎంత క్యాలరీస్ ఉన్నాయో లెక్క పెట్టుకోండి. అంటే మీకు ఆ క్యాలరీస్ ఎంత ఉందని మేము అసెస్ చేస్తాం మీకు. అంటే మీ హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎంత చేయాల్సి వస్తుంది, బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఎంత చేయాల్సి వస్తుంది, లంచ్ ఎంత చేయాల్సి వస్తుంది, ఆఫ్టర్నూన్ స్నాక్ ఎంత తినాల్సి వస్తుంది, ఏది తినాల్సి వస్తుంది, డిన్నర్ ఏది చేయాల్సి వస్తుంది, ఏ టైంలో చేయాల్సి వస్తుంది, మేము హెల్ప్ చేస్తాం. అంటే ప్రొఫెషనల్గా మేము మెడికల్గా మీకు హెల్ప్ అటువంటి విషయాల్లో మేము హెల్ప్ చేస్తే యూ షుడ్ బి యాక్టివ్. అంటే మీరు వాకింగ్ కానీ ఇవన్నీ చేసుకున్నప్పటికైతే కనుక టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ యంగ్ డయాబెటిక్స్ హూ ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అంటే మీరు కూర్చొని ఉంటున్నారు, ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, డయాబెటీస్ వచ్చిందనుకోండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. వితౌట్ నీడ్ ఫర్ మెడికేషన్స్ మీకు అట్లీస్ట్ ఒక 10 to 20 years అన్న మీకు మెడికేషన్స్ అవసరం లేకుండా వీ కెన్ కంట్రోల్ యువర్ డయాబెటీస్, అండ్ దట్ ఈస్ అ ట్రూత్. రైట్ డాక్టర్, కాల్ ఉన్నారు తీసుకుందాం. జహింగ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి. నా వయసు 68 అమ్మా. 18 సంవత్సరాల నుంచి ఉంది నాకు షుగర్. చెప్పండి. 18 సంవత్సరాల నుంచి ఉందమ్మా. టాబ్లెట్స్ వాడుతున్నారండి? ఇన్సులిన్ అండి, ఇన్సులిన్ టాబ్లెట్ గురించి వాడుతున్నాను. అన్నం తిన్న తర్వాత 175 ఉంది. హెచ్బిఏవన్సీ ఎంత ఉందండి 3 నెలల పరీక్షది? హెచ్బిఏవన్సీ 7.3 ఉంది. 7.3 ఉందండి. జనరల్గా 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి హెచ్బిఏవన్సీ టార్గెట్ మనకి <7 ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మీ వయసు పెరిగే కొద్దీ హెచ్బిఏవన్సీ కనుక మనం టార్గెట్ తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం, అంటే 6.5 కన్నా తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, షుగర్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఏదైతే మీరు ఇప్పుడు టాబ్లెట్స్ ఇన్సులిన్ వాడుతున్నారో దానితో పాటు మీకు డైట్ చేంజెస్ కావాల్సి వస్తుంది. అంటే మీరు ఎంతసేపు నడుస్తున్నారు, ఎంతసేపు నడవగలుగుతున్నారు, ఎంతసేపు నడవడానికి మనం ప్రయత్నం ఎక్కువ చేయగలుగుతాము, దాన్ని బట్టి మనం డైట్ చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఏవైతే ఇన్సులిన్ వాడుతున్నారో దాన్ని తగ్గించుకోగలుగుతాం. అయితే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఒకసారి హాస్పిటల్కి రాగలితేనే మనం ఒకసారి దాన్ని % to % బేసిస్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంది. అంటే అందరికీ ఒకటే డైట్ సరిపోదు. కొంతమందికి వెజిటేరియన్ డైట్ ఉంటుంది, కొంత నాన్ వెజిటేరియన్ డైట్ ఉంటుంది, కొంతమందికి కొన్ని అలర్జీస్ ఉంటాయి. వాటన్నింటిని బట్టి % to % బేసిస్ చూసుకొని మనం వాకింగ్ కానివ్వండి, డైట్ కానివ్వండి చూసుకొని చేంజెస్ చేసుకోవాలి వస్తుంది. డాక్టర్ గారు, పర్టికులర్గా మనం అందరినీ ఉద్దేశించి చెప్పాలి కాబట్టి ఏదైనా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవేవి తీసుకుంటే బెటర్, తీసుకోకూడని ఏమేమో చెప్తారా? మంచి క్వశ్చన్ అండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇది చాలా మందికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరికైతే ఇంట్లో ఫ్యామిలీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, ఎంగేజ్లో డయాబెటీస్ ఉంది, వాళ్ళందరూ కూడా తెలిసి ఉండాల్సి వస్తుంది. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం వాటన్నిటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. వాట్ ఆర్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఏవైతే మనకి ప్యాకెట్స్లో అవైలబుల్ ఉంటాయి, ఏవైతే మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయో వీటన్నిటిని కూడా నిల్వ చేయడానికి కానివ్వండి, వాటి టేస్ట్ మంచిగా ఉండడానికి కానివ్వండి, వాటి షుగర్స్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, అవసరం ఉన్న దానికన్నా చాలా ఇంతలు ఎక్కువ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కానివ్వండి, లేదు అంటే ఏదన్నా స్వీట్స్ కానివ్వండి, లేదంటే బిస్కెట్స్ కానివ్వండి, ఆటా బిస్కెట్స్ అంటారు, అవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళు ప్రాసెస్ చేయడానికి, ఆ టేస్ట్ మంచిగా చేయడానికి దే విల్ యాడ్ షుగర్ ఇంటూ ఇట్. సో ఫస్ట్ థింగ్ టు బి అవాయిడ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఏవైతే ఇంట్లో చేయలేదో అవన్నిటిని కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ తినాల్సి వచ్చినా కానివ్వండి, వాటి మీద అది హోల్ గ్రెయిన్తో చేశారా, మైదాతో చేసినారా, అవన్నీ చూసుకొని తినాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ సన్నబియ్యం. సన్నబియ్యంతో ఏమవుతుందంటే దానిపైన వాళ్ళు ఏదైతే దాన్ని చిలుక తీసేస్తారో దానివల్ల అది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. తొందరగా డైజెస్ట్ అవ్వడం వల్ల షుగర్స్ తొందరగా స్పైక్ వస్తుంది. సో ఏవి తిన్నా కానీ హోల్ గ్రెయిన్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అది చపాతీ కానివ్వండి, రైస్ కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఏమన్నా హోల్ గ్రెయిన్ తినాల్సి వస్తుంది. హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఏమవుతుందంటే మీకు షుగర్ స్పైక్ రానివ్వదు. సో దట్ ఈజ్ వన్ థింగ్ టు బీ డన్. అండ్ ఉప్పు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ టు ద మ్యాన్ కైండ్. సో ఎప్పుడన్నా టేస్ట్ కోసం దానికోసము మోతాదుకు మించి వేసుకోకూడదు.
2 టీ స్పూన్స్ కన్నా ఎక్కువ వాడకూడదు. దట్ ఈస్ ద ఇండియన్ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్ పీపుల్. 2 టీ స్పూన్ల కన్నా ఎక్కువ మనం ఉప్పు వాడకూడదు. బట్ మనం ఒక రోజు ఒక కూరలైనా 2 టేబుల్ స్పూన్స్ వాడుతుంటాం. సో అందుకని చెప్పి కూడా వెస్టర్న్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే మనకు 10 years ముందే షుగర్ వస్తుంది. రైట్ డాక్టర్, చాలా మంది షుగర్ పేషెంట్స్ షుగర్ వచ్చిన తర్వాత చాలా సన్నగా అయిపోతూ ఉంటారు, కొంతమంది ఏమో కొంచెం లావ్ అవుతూ ఉంటారు. ఈ చేంజెస్ అనేవి ఎందుకు వస్తుంటాయి పేషెంట్స్లో? ఎలా ఉంటుంది అంటే ఏదైతే మన షుగర్ అనేది ఎక్కువ ఒక మోతాదుకు మించి దాటిందనుకోండి, బాడీ తను కాపాడుకోవడానికి షుగర్ని పంపించేస్తుంది. షుగర్ని ఎలా పంపించేస్తుంది అంటే మూత్రం ద్వారా రిలీజ్ చేసేస్తుంది, అంటే మూత్రం ద్వారా కిడ్నీ ద్వారా డ్రైన్ చేసేస్తుంది. అయితే కిడ్నీ ద్వారా డ్రైన్ చేస్తున్నప్పుడు కిడ్నీస్ ఓన్లీ షుగర్ని డ్రైన్ చేయలేవు. షుగర్తో పాటు వాటర్ కానివ్వండి, కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్ కానీ మల్టీవిటమిన్స్ అన్నీ కూడా యూరిన్లో వెళ్ళిపోతుంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్లో మొత్తం అంటే మనం తినే ఎనర్జీ అంతా కూడా యూరిన్లో వెళ్ళిపోతుంది. దాని వలన చాలామంది పేషెంట్స్కి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బరువు తగ్గుతారు. అంటే వాళ్ళు ఒకదాకా బరువు బాగుంటారు, సడన్గా బరువు తగ్గడం స్టార్ట్ అయితే ఎందుకని చూసుకుంటే షుగర్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే బరువు పెరిగిన వాళ్ళకే షుగర్ ఉంటుంది అనుకుంటారు. అలా కాదండి. ఇంక్రీజ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ ఎంత ఉంటుందో సడన్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఉండే రిస్క్ అంతే ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం డాక్టర్ గారు. విద్యాసాగర్ గారు రాజమండ్రి నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు, మీకు ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు అవయాస్కులర్ నెక్రోసిస్ గ్రేడ్ 3 సార్. హలో చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నాకు అవయాస్కులర్ నెక్రోసిస్ గ్రేడ్ 3 సార్. ఏవిఎన్ సార్. ఓకే ఓకే, చెప్పండి సార్. నేను డాక్టర్ బాలరాజ్ నాయుడు మాట్లాడుతున్నాను, ఆర్థోపెడిక్ సర్జన్ సార్. సార్ నాకు ఏవిఎన్ అవయాస్కులర్ నెక్రోసిస్ గ్రేడ్ 3 సార్. 2019లో రిపోర్ట్లు సార్ అది. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. ఆయుర్వేదం వాడాను, హోమియో వాడాను సార్. పెరగడం అయితే పెరగలేదు, అలాగే పెరగలేదు సార్, అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు నడవగలుగుతున్నారు సార్? మీరు నడవగలుగుతున్నారా? అన్ని మామూలుగా నడవగలుగుతున్నాను సార్, అన్ని పనులు చేసుకోగలను. ఎప్పుడైనా కొంచెం పెయిన్ వస్తుంది సార్ ఆ హిప్ జాయింట్ లో. కింద కూర్చోగలుగుతున్నారా? మెట్లు ఎక్కగలుగుతున్నారా? మెట్లు ఎక్కుతున్నాను సార్, కొంచెం వాకింగ్ చేయగలుగుతున్నా, అంతే. కింద కొంత కూర్చోంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమైనా కోవిడ్ వచ్చిండేనా సార్ మీకు? కోవిడ్ కాదు సార్, కోవిడ్కి ముందే వచ్చింది సార్. కోవిడ్ ముందే వచ్చింది. సో అవయాస్కులర్ నెక్రోసిస్ మీరు రావడానికి మెయిన్ కారణం స్టీరాయిడ్స్ వాడడం అండి, లేదు అంటే ఆల్కహాల్ తీసుకోవడము. ఇప్పుడు ఏమైనా ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటున్నారా? అప్పట్లో మార్కెటింగ్ లో తీసుకునేవాడిని సార్, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్. ఇంకా అప్పటి నుంచి కంప్లైంట్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మొత్తం అవాయిడ్ చేసాను సార్. సో బెటర్ ఏంటంటే అవయాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ ఏంటంటే స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటుంది సార్. స్టేజ్ 1, 2 నుంచి 3 వరకు ఏంటంటే పేషెంట్ మేనేజ్ చేయగలడు. 3 నుంచి 4కి ప్రోగ్రెస్ అవుతుంది. మీరు కానీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయకపోయినా, కింద కూర్చున్నా, మెట్లు ఎక్కిన, ఇండియన్ టాయిలెట్స్ వాడినా, సో స్టేజ్ 4కి వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయండి. అండ్ రీసెంట్గా చాలా ఇంజెక్షన్స్ వచ్చాయి అన్నట్టు. ఆ ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే మీకు ఫర్దర్ ప్రోగ్రెషన్ లేకుండా ఉంటుంది. కంప్లీట్గా ఆల్కహాల్ స్టాప్ చేయండి. అండ్ ఎవ్రీ 1 yearకి ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి. డాక్టర్ గారు కలిస్తే వాళ్ళు మీకు స్టేజ్ ప్రోగ్రెస్ చేస్తారు. అండ్ మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మళ్ళీ 20 years వరకు స్టేజ్ 4 పోకుండా కాపాడుకోవచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం డాక్టర్ గారు. రంజిత్ గారు కరీంనగర్ నుంచి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. రవికిరణ్ గారు లైన్లో అవైలబుల్గా ఉన్నారు, చెప్పండి. నా ఏజ్ 30 అండి. నాకు మొన్న HB1C టెస్ట్ అయితే 7.3 వచ్చిందండి. తినకముందు 110 ఉంది, తిన్న తర్వాత 200 ఉందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ టాబ్లెట్ మెఫెటానిక్ 500 వాడుతున్నాను. వీళ్ళు ఎన్ని రోజులు వాడమంటారు? మీ వయసు ఎంత అండి మీది? 30 సంవత్సరాలు అండి. 30 years ఉన్నారు కదండి. మీరు అంటే ప్రాపర్ డైట్ కానీ లైఫ్ స్టైల్ కానీ మేనేజ్ చేశారనుకోండి, మీరు అసలు టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాదండి. ఎందుకంటే HB1C 7.3 అయితే మనకి టార్గెట్ ఈస్ టు బి లెస్ దాన్ 7. మీరు వాడుతున్న టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ గుడ్ టాబ్లెట్స్. బట్ మీకు డైట్ అండ్ లైఫ్ స్టైల్, మీ హైట్ కానివ్వండి, మీరు చేసే వర్క్ని కానివ్వండి, ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక దానికి సంబంధించి డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ డైట్ ఫాలో చేస్తూ కనుక మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజుకు ఒక 6,000 అడుగులు కానివ్వండి, 7,000 అడుగులు కానివ్వండి, లేదంటే అట్లీస్ట్ ఒక 4 to 5 kilometers నడిచారనుకోండి, మీకు అసలు టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాదు. మెయిన్గా మనకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ నీడెడ్. టాబ్లెట్ ఇప్పుడే ఆపేయమని చెప్పానండి మీకు. మీరు ఒకసారి అంటే కుదిరితే మా దగ్గర కానివ్వండి, ఒక మంచి డయాబెటాలజీ దగ్గర వెళ్తే కనుక వాళ్ళు మీ హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుని డైట్ చేంజెస్ చేసుకున్న తర్వాత ప్రాబ్లీ ఒక 1-2 months మీరు అంత ప్రాపర్గా అన్నది అనుకున్నట్టు డైట్ చేసుకుంటే కనుక అప్పుడు మనం టాబ్లెట్స్ తీసేయడానికి ప్రయత్నం చేసేయచ్చు. బట్ డైరెక్ట్గా టాబ్లెట్ ఆపేయకండి. ఎందుకంటే టాబ్లెట్ ఆపేయడం మనకి ఇంపార్టెంట్ కాదు, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ డైట్ అండ్ లైఫ్ స్టైల్తో కంట్రోల్ అవ్వలేదనుకోండి, టాబ్లెట్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది మనం అలా.
రైట్ డాక్టర్ రవికిరణ్ గారు, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్లో డయాబెటిక్స్కి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో ప్రేక్షకుల కోసం? వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ అస్ అండి. వీ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఏది ఉన్నా కానివ్వండి, మనకి సైన్స్ ఏం చెప్తుంది, ఏది చేస్తే పేషెంట్కి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది, వీ ఫాలో దట్ వన్. డైట్ కానివ్వండి, వీ హ్యావ్ ఎ డైటీషియన్ విత్ అస్ హూ విల్ క్యాల్కులేట్ ద డైట్ రిక్వైర్మెంట్స్. మీరు ఒక పర్సెంట్ వచ్చారనుకోండి, మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందా, గుండె ప్రాబ్లం ఉందా, సాల్ట్ ఎక్కువ తీసుకోలేరా, పొటాషియం ఎక్కువ అవ్వాలా లేదా, అవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ చూసుకొని వీ సిట్ అండ్ డిసైడ్ అండ్ క్యాల్కులేట్ అండ్ లెట్ ద థింగ్స్ డన్. సో డైట్ అనేది షుడ్ బీ ఫాలోడ్ విత్ ఎవిడెన్స్. ఏదో నేను ఒక రోజు ఉపవాసం చేశాను, ఒక పూట ఉపవాసం చేశాను కాదండి, డైలీ 5 times a day తినాల్సి వస్తుంది. అది ఎలా తినాలనేది మేము చూసుకొని క్యాల్కులేట్ చేసి చెప్పగలుగుతాం. డైట్తో పాటు అట్లానే ఫిజికల్ యాక్టివిటీ, ఏ పర్సన్ ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది, అంటే తన కార్డియాక్ ఫిట్నెస్ ఎలా ఉంది, తన కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, తన మోకాళ్ళు ఎలా ఉన్నాయి, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసుకొని మీరు ఎంత యాక్టివిటీ చేయగలుగుతారు. ఒకవేళ మీరు యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి, ప్రాబ్లం ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనుకోండి, మేము మా ఆర్థోపెడిక్ డాక్టర్ మేము ఇద్దరం కలిసి దాన్ని డిసైడ్ చూసుకొని మీ మోకాళ్ళ నొప్పులు ఎట్లుంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేసుకోవాలో చూసుకొని దాన్ని బట్టి మీకు వాకింగ్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. అలా వీ హ్యావ్ ఎ మల్టీ మొడాలిటీ అప్రోచ్. అంటే డయాబెటీషియన్ అంటే ఒక జనరల్ ఫిజిషియన్ డయాబెటిక్స్ ఒకరే కాదండి, ఒక డైటీషియన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక కార్డియాలజిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళందరం కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఓవర్కమింగ్ ఆర్ రివర్సింగ్ యువర్ డయాబెటీస్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద డాక్టర్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.